ప్రైజ్ లార్డ్ అందరికీ. సియోను ప్రార్థన మందిరము ఎమిరీ కాలనీ గంధగూడ నుంచి ఈరోజు మనం నేర్చుకునే దేవుని వాక్యం మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. చూడండి, అనేకమైన స్థలములలో దేవుని సేవకులు వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి మరి ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అటువంటి సమయంలో మరి సంఘముగా ఎంతమంది మందిరాన్ని ప్రేమించి మందిరంలో మరి పాటలు వచ్చిన వారు ఎవరి తలాంతర వారు దేవుని పనిలో మనం వాడేవారముగా ఉంటున్నాం. మరి ఎవరైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటారో అటువంటి వారు తమకు కలిగిన సమయంలో కొంత సమయము మందిరం పని నిమిత్తమై వాక్యం బోధించే విషయంలో, పాటలు వచ్చిన వారు పాటలు పాడే విషయంలో, ఇంకా గిన్నెలు తోమే విషయంలో, తుడిచే విషయంలో, ఇంకా అనేక మందిరంలో మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో దేవుని ఆలయాన్ని కూడా మనము అంత నీట్గా పెట్టవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఎంతమంది మీ మందిరాన్ని ప్రేమించి మందిరం పని చేస్తున్నారో అటువంటి వారిని దేవుడు దీవించును గాక.